ఒరే రాఘవయ్య, సత్య లోకంలో ఉన్నావో గాని ఒక్కసారి కిందకు చూడరా. నీ కొడుకులు ఎంత మారిపోయారో. అందరూ దగ్గరుండి చెల్లెలి పెళ్లి ఘనంగా చేస్తున్నారా. నీ కూతురు పెళ్లి కూతురు అయింది. ఇప్పుడు నీకు సంతోషమే కదా. ఏంటి నా మాటలు నమ్మవా? సరే రే, ఇదంతా నిజమేనని కల కాదని పై లోకంలో ఉన్న మీ నాన్నకు చెప్పండి. నాన్న, ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. చెల్లెలికి పెళ్లి చేయవేమోనని స్వర్గంలో నువ్వు ఏడుస్తున్నావు కదూ. మా చెల్లికి తగిన ఈడు జోడు దొరకాలని ఇంతకాలం ఆగాం. ఇప్పుడు ఓ బాయిని పట్టుకుని విజయం సాధించాం. విజయదశమి నాడే పెళ్లి చేస్తున్నావు. అక్కడి నుంచి ఆశీర్వదించు తండ్రి. ఏమంటున్నారు వాడు? ఈ విజయదశమి రోజే రావణాసుడు పీచం అడిచి శ్రీరామచంద్రుడు లోక కళ్యాణం చేశాడు అంటున్నాడు. ఈ పవిత్రమైన పండగ రోజే చాముండేశ్వరి మహిషాసురుణ్ణి మర్దనం చేసింది అంటున్నాడు అబ్బాయా. హాజీ, పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని కౌరవుల్ని దుమ్ము దులిపింది కూడా ఈ దసరా రోజే నాకు గుర్తొస్తుంది. అబ్బో అబ్బో అబ్బో, వీళ్ళు పని మనుషుల్లా కనిపించట్లేదండి, పండితుల్లా కనిపిస్తున్నారు. రావు గారు, ఏంటి ఇంత లేటు? అంటే కొన్ని వివరాలు సేకరించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది, క్షమించండి. ఎంత మాట, తాళి కట్టే టైంకి వచ్చేసారు, అదే చాలు. వచ్చాను, కానీ ఈ తాళి కట్టబడదు, ఈ పెళ్లి జరగబడదు. ఈ పనివాళ్లు మీరనుకుంటున్నట్టు నిజమైన పనివాళ్లు కారు. మీ ఆస్తికి స్పాట్ పెట్టి మీ పని పట్టడానికి పడిగట్టుకొచ్చిన పనివాళ్లు. ఏమిటండి మీరు అనేది? నేనేమన్నాను? నేనేమీ అనలేదు, ఏమీ అనను. అన్నీ వీళ్ళే అంటారు. అనిపిస్తా. లేవండి 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 లేవండి. ఏమిటి పని మనుషులు, మీలో మీరే అతలాకుతలమైపోతున్నారు? మీకు వీళ్లకు ఏమైనా లింక్ ఉందా? అడగండి అయ్యా. వాళ్ళు మీకేమవుతారు చెప్పండి రా, చెప్పండి. బాష్, పిల్లలంటే వీళ్ళు. పిల్లలు కాదు, కానీ పెద్దలంటే మీలా ఉండకూడదు. ది గ్రేట్ చంద్రవంశం వారు కదా, పాండవుల పరంపర. మీరు నోరు ఎలా విప్పుతారో రాహుకేతుల పరంపర వాణ్ణి నాకు బాగా తెలుసు. మహాజనులారా, కౌరవ సభలో ద్రౌపది చీరలు విప్పదీసినట్టు ఇప్పుడు ఈ పిల్ల చీరలు ఊడదీసే కార్యక్రమం ఉంటుంది. వీళ్ళంతా నోళ్లు విప్పేదాకా మీరు కళ్ళారా చూసి తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కానివరా?
అమ్మాయి మెడలో 3 ముళ్ళు పడేంత వరకు ఆ పేట్ల మించి లేకొద్దు. కూర్చో. నమస్తే డాక్టర్ సెల్లర్. మనం ఎంత కామెడీయో అంత మూగడివి కదా మాట్లాడుతున్నావేంటి? మామూలు దండేస్తా. అవును, ఈ కలర్ బాగుందా నీకు? ఇది మెయింటైన్ చేసి నీ అబ్బా ఎవరిని చూసినా అక్కడే తంతున్నాడు. ఇక్కడ బాక్సు బద్దల హై. అరే ఇక్కడ పెళ్లికి టైం అవుతుంది. హై దయచేసి మా అన్నయ్య లే చేయకండి. వాళ్ళకి నా మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ వాళ్ళంటే నాకు ప్రాణం. వాళ్ళని వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను. ఇదిరా ఆడకూతురు ప్రేమ అంటే, ఇదిరా ఆప్యాయత అంటే, ఇదిరా పేగుబంధం అంటే. అవునన్నయ్య, ఆస్తంతా మీరే తీసుకోండి. పిడికెడు బియ్యంతో ఒడి నింపి సాగనంపండి, నాకంతే చాలు. ఈ రాక్షసులు క్షమించొద్దమ్మా. చెప్పమ్మా, మమ్మల్ని చంపేమని చెప్పమ్మా. మిమ్మల్ని రాక్షసులు చేసింది ఈడు. ఆ కోటింగ్ ఏదో ఈడికి ఇవ్వండి.